శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా తృతీయ స్థానమందు ఉండేటువంటి రవిగ్రహం యోగిస్తూ ఉండడము, అలాగే ఈ రాశి వారికి శుక్రుడు పంచమ స్థానమందు అనుకూలంగా ఉండడము, చంద్రుని యొక్క బలం ఉండడము, శని రాహువుల తాలూకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే పంచమ స్థానమందు ఉన్నటువంటి నీచక్షేత్రస్థిత శుక్రగ్రహం ఏదైతే ఉన్నదో ఆలోచనల్ని కొంత తారుమారు చేస్తూ ఉంటారు. ఆయన శుక్రుడు ఎప్పుడూ కూడా మీకుండేటువంటి ఆలోచనలు సవ్యంగా ఉండకుండా వక్రగతి పాలయ్యేలాగా చేస్తూ ఉండి మరలా అటు నుండి మిమ్మల్ని పాజిటివ్కి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా మానసికంగా ఇబ్బందులున్నా, లేదు డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉన్నా, లేదు ఈ జీవితం ఎందుకు అనేటువంటి భావనలు మీలో రేకెత్తుతూ ఉన్నా కొంతకాలం పాటు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. గురువులనో లేదా స్నేహితులనో లేదా బంధువులతోటో మీ యొక్క అనుభవాల్ని పంచుకుంటూ ఉండడము, లేదా మీకుండేటువంటి కష్టాలని వారితో చెప్పకుండా ఏదైనా కొంత తెలివిగా మీకు రావాల్సినటువంటి సమాచారాన్నో లేకపోతే ఈ సందేహ నివృత్తినో మీరు రాబట్టుకుంటూ ఉండడం ఇత్యాదులు ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా అభివృద్ధిలో కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ. గత వారంలో కూడా ఈ తాలూకు ఫలితాన్ని మనం చూసాము. ప్రత్యేకించి ఈ వారంలో ఆరోగ్యాభివృద్ధి కలగడానికి, లేదు ఆర్థికాభివృద్ధి కలగడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. మరీ ముఖ్యంగా స్వయంకృతాపరాధాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మాట పట్టింపులు కానీ, లేదా తొందరపాటులో మీరు ఏదైనా ఒక మాట ఇతరులను అంటూ ఉండడం కానీ, లేదా అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు ఈ వారంలో కలగడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి వచ్చేటువంటి మాట పట్టింపులకు కూడా ఈ వారంలో అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులు కానీ, లేదు బంధుమిత్రాదులు కానీ, లేదు తోటి ఉద్యోగస్తులు కానీ మీదే తప్పు అనేటువంటి విధానంలో వారు మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలు కూడా మీ మనసును బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.